మీరు స్లైడ్లో చూడగలిగినట్లుగా, జీవితం అనేది మనస్సు యొక్క గేమ్. మరి జీవితంలో ఈ మైండ్ గేమ్ చూడాలన్నా, జీవితంలో సక్సెస్ కావాలన్నా మనసు విప్పి చూసుకోవాలి. అలాగే, నేటి పీపీటీ ప్రజెంటేషన్లో, మీరు దానిని ఓపెన్ మైండ్తో చూసి అర్థం చేసుకోవాలి. పారాషూట్ ఓపెన్గా ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తుందని మరియు మనస్సు కూడా పారాషూట్ లాగా ఉంటుందని మీకు బాగా తెలుసు. ఇది తెరిచినప్పుడు మాత్రమే పని చేస్తుంది. తదుపరి స్లైడ్కి వెళ్దాం. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయాన్ని కోరుకుంటారు. కానీ చాలా మందికి విజయం అంటే ఏమిటో మరియు అది తమకు మరియు వారి కుటుంబానికి ఎంత ముఖ్యమో తెలియదు. దాదాపు అందరిలో సాధారణంగా ఉండే విజయానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ మీకు చెప్పబడుతున్నాయి. మొదటిది, ప్రతి ఒక్కరూ తన సొంత ఇల్లు పూర్తి సౌకర్యాలు మరియు సౌకర్యాలతో ఉండాలని కోరుకుంటారు. రెండవది, ప్రతి ఒక్కరూ తాము మరియు వారి కుటుంబంలోని వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మూడవది, ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని కోరుకుంటారు. నాల్గవది, ప్రతి ఒక్కరూ తన కల కారును కలిగి ఉండాలని కోరుకుంటారు. ఐదవది, ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. ఆరవది, ప్రతి ఒక్కరూ పెద్దయ్యాక మంచి మొత్తంలో డబ్బు ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీకు అలాంటి ఆలోచన ఉందా? ప్రతి జీవి మానవునికి ఈ ఆలోచన ఉంటుంది కాబట్టి నాకు ఎటువంటి సందేహం లేదు. అటువంటి పరిస్థితిలో, మంచి ప్లాట్ఫారం అందుబాటులో ఉంటే, దానిని ఖచ్చితంగా స్వీకరించాలి, తద్వారా విజయం సాధించవచ్చు. విజయం యాదృచ్ఛికంగా రాదు అని తదుపరి స్లైడ్లో చెబుతాను. విజయవంతం కావడానికి మీకు ఖచ్చితంగా ప్లాట్ఫారం అవసరం. మీకు ప్లాట్ఫారం లేకపోతే, మీరు ఎంత ప్రయత్నించినా, మీరు వేతనాలు మాత్రమే చేయగలరు. కానీ మీరు ఉత్తమమైన ప్లాట్ఫారంను పట్టుకుంటే, మీరు ఎంత విజయం సాధిస్తారో మీరు ఊహించలేరు. ధర్మేష్ ఎలండే నేడు కొరియోగ్రాఫర్ మరియు డాన్స్ ఇండియా డ్యాన్స్కు న్యాయనిర్ణేతగా కూడా ఉన్నారని ఇక్కడ ఒక ఉదాహరణతో వివరించబడింది. అతనికి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ప్లాట్ఫామ్ రానప్పుడు, అతను వీధుల్లో డ్యాన్స్ చేసేవాడు మరియు అతని గురించి ఎవరికీ తెలియదు. ప్రతి విజయవంతమైన వ్యక్తికి అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు మీరు ట్రోన్ ఆస్ట్రల్ ప్లాట్ఫారంను చూసి అర్థం చేసుకోగలుగుతున్నారు. చేతులు పట్టుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. తర్వాత స్లైడ్కి వెళ్దాం. మీకు తెలియకపోతే, మీరు విజయం సాధించడానికి కేవలం 4 మార్గాలు మాత్రమే ఉన్నాయని నేను మీకు చెప్తాను. ఈ రోజుల్లో ఏదైనా చేసి విజయం సాధించగలం అని అనుకుంటారు కానీ అలా కాదు. విజయం సులభం కాదు మరియు ప్రతి ఒక్కరూ దానిని పొందలేరు. విజయానికి మొదటి మార్గం, మంచి గాయకుడు, మంచి నటుడు, మంచి క్రికెటర్, మంచి రచయిత, శాస్త్రవేత్త వంటి అదనపు ప్రతిభ. మీకు అలాంటి అదనపు ప్రతిభ ఏమైనా ఉందా? రెండవ మార్గం, మీరు అద్భుతమైన విద్యను కలిగి ఉండాలి, తద్వారా పెద్ద కంపెనీలు మిమ్మల్ని పెద్ద ప్యాకేజీకి తీసుకోవచ్చు. మీకు ఉత్తమ విద్య ఉందా? మూడవ మార్గం, మీ దగ్గర చాలా డబ్బు ఉండాలి మరియు ఆ డబ్బు మీ కోసం డబ్బుగా మార్చబడాలి. మీ దగ్గర చాలా డబ్బు ఉందా? నాల్గవ మార్గం, క్రమబద్ధమైన నెట్వర్క్ను సృష్టించడం. మీరు చాలా సులభంగా విజయాన్ని సాధించగల మార్గం ఇది. మీకు కార్యాలయం లేదా సిబ్బంది అవసరం లేని చోట. జాగ్రత్తగా పరిశీలిస్తే నేటి కాలంలో నెట్వర్క్ ఉన్నవారే సక్సెస్ అవుతున్నారని తెలుస్తుంది. ఫేస్బుక్, జియో, వాట్సాప్, డిటిహెచ్ మొదలైనవి. ట్రోన్ ఆస్ట్రాల్ కు స్వాగతం. సామాన్యులు సులభంగా ఉపయోగించగల ప్లాట్ఫారం. ట్రోన్ ఆస్ట్రల్ అనేది 100% వికేంద్రీకరించబడిన మరియు ట్రోన్ బ్లాక్ చైన్లో పనిచేసే శక్తివంతమైన సిస్టమ్. మీరు దాని వెబ్సైట్ను www.dreamastral.ioలో తనిఖీ చేయవచ్చు. ఇక్కడ నుండి, ఈ పీపీటీ ప్రదర్శనలో మరింత శ్రద్ధ అవసరం. తర్వాతి స్లైడ్లో కొన్ని సాధారణ గందరగోళాలను చూద్దాం. మీకు తెలిసినట్లుగా, కాలక్రమేణా ఆదాయాన్ని సంపాదించే మార్గం మారిపోయింది. డబ్బు రొటేషన్ లేకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యాపారం సాధ్యం కాదని గుర్తుంచుకోండి. ఈ విషయంపై వేర్వేరు నాయకులకు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి, కానీ వాస్తవం ఏమిటంటే డబ్బు రొటేషన్ వ్యాపారం లేకుండా సాధ్యం కాదు. కాలానుగుణంగా ఆదాయాన్ని సంపాదించే పద్ధతులు మారుతున్నాయని మరియు ఇది తప్పు అని మీరు నొక్కి చెప్పినట్లయితే, మీరు చాలా వెనుకబడిపోతారని కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, సాంప్రదాయ వ్యాపారంలో దుకాణం లేదా సెటప్ ఉన్నవారు మాత్రమే డబ్బు సంపాదించగలరు. కాబట్టి ఇక్కడ ఒక కస్టమర్ ఆదాయం సంపాదించవచ్చు, అది జరగదు. మేము డైరెక్ట్ సెల్లింగ్ను మరింత పరిశీలిస్తే, దీనిలో మీరు చెల్లించే డబ్బుకు బదులుగా మీరు ఒక ఉత్పత్తిని పొందుతారు మరియు మీరు ఇచ్చిన డబ్బులో కొంత శాతం మీకు లేదా సహచరులకు ఆదాయంగా ఇవ్వబడుతుంది. ఏ కంపెనీ తన స్వంత ఇంటి నుండి డబ్బు ఇవ్వదు, బదులుగా మీ స్వంత డబ్బు మీకు ఇవ్వబడుతుంది.
ప్రజలలో కొంచెం అవగాహన పెరిగింది మరియు డబ్బు కూడా తిరుగుతున్నట్లు వారు చూశారు. కాబట్టి ప్రజలు గరిష్ట ప్రయోజనం పొందేలా అలాంటి వ్యవస్థను ఎందుకు తయారు చేయకూడదు? అప్పుడు డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ వ్యాపారం తీసుకురాబడింది. ఇది ఒక పెద్ద ప్రపంచం మరియు తక్కువ సమాచారం కారణంగా చాలా మంది తమ డబ్బును కోల్పోతున్నారు. సరైన సమాచారం లేకుండా ఏదైనా క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్లో డబ్బు పెట్టుబడి పెట్టవద్దని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది నిజంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్లో భారీ విప్లవాన్ని తెచ్చిందని మీరు అంగీకరించాలి. మనం ఆన్లైన్లో ఖర్చు చేయగలిగినప్పుడు, ఆన్లైన్లో కూడా ఆదాయాన్ని పొందవచ్చని నేను నమ్ముతున్నాను. ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ యొక్క ఈ స్లైడ్ని చూడటం ద్వారా, క్రిప్టో కరెన్సీ ఒక భారీ విప్లవం అని మీరే అర్థం చేసుకుంటారు. 6వ శతాబ్దంలో, ప్రజలు తమ వస్తువులలో కొంత భాగాన్ని ఇచ్చి, బదులుగా మరొక వ్యక్తి నుండి వస్తువులను తీసుకునే వస్తు మార్పిడి విధానం అమలులో ఉంది. కొంత సమయం పురోగమించింది మరియు 7వ శతాబ్దంలో, ప్రజలు తమ లావాదేవీలను నిర్వహించడానికి నాణేలను ఉపయోగించడం ప్రారంభించారు. కొంత సమయం గడిచిపోయింది మరియు కాగితం డబ్బు వాడుకలోకి వచ్చింది, దానితో ప్రజలు తమ లావాదేవీలు చేసుకునేవారు. కానీ జరుగుతున్న మార్పును ప్రజలు ఇష్టపడలేదు, కానీ కాల మార్పును అంగీకరించాలి. సమయం ముందుకు సాగింది మరియు చెక్ బుక్స్ కోసం సమయం వచ్చింది, దీని ద్వారా ప్రజలు లావాదేవీలు చేసేవారు. 1958లో ప్లాస్టిక్ కార్డు వచ్చింది, ప్రజలు దానితో లావాదేవీలు చేయడం ప్రారంభించారు. దాదాపు ప్రతి కరెన్సీలో స్కామ్లు జరుగుతున్నాయి, దీని కారణంగా కొత్త కరెన్సీలు మరియు లావాదేవీల పద్ధతులు కనుగొనబడ్డాయి. ప్లాస్టిక్ కార్డుల తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది. సమయం ముందుకు సాగింది మరియు మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది. అయితే ఇది కేవలం దీని గురించి మాత్రమే కాదు, ఇప్పటివరకు ఎలాంటి మార్పులు జరిగినా ఉపయోగించిన కరెన్సీ ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అంటే ప్రభుత్వం ఆ కరెన్సీని ఆపివేయవచ్చు లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కస్టడీలోకి తీసుకోవచ్చు. దీనిని కేంద్రీకృత కరెన్సీ అంటారు. కానీ 2009లో, కరెన్సీ ప్రపంచంలో అలాంటి మార్పు జరిగింది. ఇది ఒక విధంగా 8వ అద్భుతం. వాస్తవానికి, ఈ మార్పు క్రిప్టో కరెన్సీ రూపంలో వచ్చింది. ఇది వికేంద్రీకృత కరెన్సీగా మారింది. ప్రపంచంలోని ఏ ప్రభుత్వం నియంత్రించలేని లేదా ఆపలేనిది. ఇందులో దొంగతనం ఉండదు, మీ ఆస్తిపై మీకు మాత్రమే హక్కు ఉంటుంది. అందుకే క్రిప్టో కరెన్సీ పెద్ద విప్లవం అని అంటారు. సాంకేతికతను బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ టెక్నాలజీ. సాధారణ భాషలో, బ్లాక్ చైన్ కంప్యూటరైజ్డ్ డేటా, లావాదేవీలు, బ్లాక్లలో సేవ్ చేస్తుంది. ప్రతి బ్లాక్ ఒకదానికొకటి లింక్ చేయబడింది, కాబట్టి దాన్ని సవరించడం లేదా తొలగించడం అసాధ్యం. బ్లాక్ చైన్లోని అన్ని లావాదేవీలు పీర్ టు పీర్. దాని అన్ని లావాదేవీలను చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు, కాబట్టి ఇది స్కామ్ చేయబడదు. బ్లాక్ చైన్ లావాదేవీలు స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా జరుగుతాయి, దీని కారణంగా మధ్యవర్తి అవసరం లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీని వికేంద్రీకరించేలా చేస్తుంది. క్రిప్టో కరెన్సీ యొక్క తల్లిని బిట్ కాయిన్ అని పిలుస్తారు. దీనిని జపాన్కు చెందిన సతోషి నకమోటో రూపొందించారు. బిట్కాయిన్ వచ్చినప్పుడు, ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదు, కానీ ఇది ఒక పెద్ద విప్లవం. 2009లో బిట్కాయిన్ విలువ 0.06 పైసలు మాత్రమే. ఇది చాలా అనూహ్యంగా పెరిగి రూ. 52 నుంచి రూ. 0.55 లక్షలకు చేరుకుంది. ఇది అక్టోబర్ 2023లో 24 లక్ష రూపాయలు, నవంబర్ 2023లో 34 లక్ష రూపాయలు అవుతుంది. మీరు 2009లో 1 లక్ష బిట్కాయిన్లను కొనుగోలు చేసి ఉంటే, దాని ధర కేవలం రూ. 6,000 మరియు నవంబర్ 2023 నాటికి, 1 లక్ష బిట్కాయిన్ల విలువ రూ. 340 బిలియన్లుగా ఉండేదని ఊహించుకోండి. అదేవిధంగా, ఇథిరియం నాణెం 2014లో ప్రవేశపెట్టబడింది, దీని ధర రూ. 38. నవంబర్ 2023లో ఇథిరియం విలువ రూ. 1,85,000. మీరు 10,000 ఇథిరియం నాణేలు తీసుకుంటే, మీకు రూ. 3,80,000 మరియు నవంబర్ 2023లో 10,000 ఇథిరియం ధర రూ. 185 కోట్లుగా ఉండేది. ఈ నాణేల గురించి మాట్లాడటం అంటే క్రిప్టో కరెన్సీ ఒక భారీ విప్లవం. ట్రాన్ కాయిన్ చాలా శక్తివంతమైన నాణెం, ఇది 2017లో వచ్చినప్పుడు. ఇది బిట్కాయిన్ మరియు ఇథిరియం నాణెం యొక్క లోపాలను పరిగణనలోకి తీసుకుంది మరియు దీని ధర 0.12 పైసలు. కానీ అక్టోబర్ 2023లో ఇది రూ. 8, నవంబర్ 2023లో ఇది రూ. 11 అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం,
ఇది రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో సుమారు 2000 రెట్లు లాభాన్ని ఇస్తుంది. రానున్న కాలంలో మీ వద్ద 2 లక్షల ట్రాన్ నాణేలు ఉంటే దాదాపు 40 కోట్ల రూపాయలు మీ వద్ద ఉంటాయి. మీరు బిట్కాయిన్ను వదులుకున్నారు మరియు మీరు ఈథీరియం కాయిన్ను వదులుకున్నారు, కానీ ట్రాన్ కాయిన్ అవకాశాన్ని వదులుకోవద్దు. మేము ఈ ట్రాన్ ఆస్ట్రల్ సిస్టమ్ ద్వారా పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వము, బదులుగా మీరు ఇక్కడ పని చేసి సంపాదించడం ద్వారా 2 లేదా 4 లక్షల ట్రాన్ నాణేలను సేకరించవచ్చు. ట్రోన్ నాణెం మిస్టర్ జస్టిన్సన్ తీసుకువచ్చారు. బిట్కాయిన్ కాయిన్ యొక్క లావాదేవీ వేగం 2 నుండి 3 మరియు ఈథీరియం కాయిన్ యొక్క లావాదేవీ వేగం 20 నుండి 25. ట్రాన్ కాయిన్ యొక్క లావాదేవీ వేగం 2000. ఇది ప్రపంచంలోని టాప్ 10 నాణేలలోని ప్రతి ఎక్స్చేంజర్లో జాబితా చేయబడింది. ట్రోన్ ఆస్ట్రల్ అనేది ఏప్రిల్ 29, 2021న రాజస్థాన్ నుండి ప్రారంభించబడిన భారతీయ ప్రాజెక్ట్. దీని వ్యవస్థాపక సభ్యులు శ్రీ మయూర్ ప్రజాపతి మరియు శ్రీ ప్రణీత్ రాయ్. ట్రాన్ ఆస్ట్రల్ రూ.300 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్. ఇందులో పనిచేసే మరియు పనిచేయని ఆదాయం చాలా పెద్దది. ట్రోన్ ఆస్ట్రల్ అంకితమైన బృందం మరియు నిబద్ధత కలిగిన నిపుణులచే మార్గనిర్దేశం చేయబడింది. ఇది పూర్తిగా వికేంద్రీకరించబడింది మరియు స్మార్ట్ కాంట్రాక్టులపై ఉంది. ట్రోన్ ఆస్ట్రల్ అనేది ఎప్పటికీ పనిచేసే శక్తివంతమైన సార్వత్రిక వ్యవస్థ. ట్రోన్ ఆస్ట్రల్ ఎందుకు చేయాలో మాకు తెలియజేయండి. ట్రోన్ ఆస్ట్రల్ 100% వికేంద్రీకరించబడింది, అంటే అడ్మిన్ లేదు, ఆఫీస్ లేదు, బ్యాక్ ఆఫీస్ లేదు. ట్రోన్ ఆస్ట్రల్ 100% పారదర్శకంగా ఉంటుంది, అంటే ప్రతి లావాదేవీని చూడవచ్చు. ట్రోన్ ఆస్ట్రల్ 100% ఆటోమేటిక్, అంటే మానవ నియంత్రణ ఉండదు మరియు లెక్కలు మరియు మూసివేయడం తక్షణమే జరుగుతుంది. ట్రోన్ ఆస్ట్రల్ని సవరించడానికి స్విచ్ లేదా ఎంపిక లేదు, అంటే సిస్టంలో పంపిణీకి సంబంధించిన నియమాలు మరియు ప్రణాళికలు మారవు. ట్రోన్ ఆస్ట్రల్ అనేది స్కామ్ ప్రూఫ్, అంటే మన డబ్బుతో ఎవరూ పారిపోలేరు. ట్రోన్ ఆస్ట్రల్ అనేది ప్రభుత్వ రుజువు, అంటే ఇది బ్లాక్ చైన్పై నడుస్తుంది మరియు ప్రభుత్వం బ్లాక్ చైన్ను ఆపదు. ట్రాన్ ఆస్ట్రల్లోని లావాదేవీలు పీర్ టు పీర్, అంటే లావాదేవీలు స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా మాత్రమే వ్యక్తుల మధ్య జరుగుతాయి. ట్రోన్ ఆస్ట్రల్లో పని చేయడం చాలా సులభం, అంటే మీరు మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేయవచ్చు. ట్రోన్ ఆస్ట్రాల్ను దానికదే ప్రత్యేకంగా చేసే అనేక పాయింట్లు ఉన్నాయి. ఈ స్లైడ్లో ట్రాన్ ఆస్ట్రల్ యొక్క లాంచ్ ప్యాకేజీ మరియు ఆదాయ రకం వివరించబడింది. మీరు మీ ఎంపిక ప్రకారం ఏదైనా ప్యాకేజీతో ప్రారంభించవచ్చు. $30 అనేది అత్యంత ప్రాథమిక ప్యాకేజీ. మీరు మీ ట్రోన్ ఆస్ట్రల్ ప్రయాణాన్ని దీనితో ప్రారంభించవచ్చు, కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఏ పని చేయకపోతే మీకు ఎటువంటి ఆదాయం లభించదు. మీరు $70తో మీ ట్రోన్ ఆస్ట్రల్ ప్రయాణాన్ని ప్రారంభించగలిగితే, కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఏమీ చేయలేకపోతే, మీ అప్లైన్ల పని నుండి మాత్రమే మీరు ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో, మీరు మీ ట్రోన్ ఆస్ట్రల్ ప్రయాణాన్ని $230తో ప్రారంభించి, కొన్ని కారణాల వల్ల ఏ పని చేయలేకపోతే, మీరు మీ అప్లైన్లు మరియు ట్రాన్ ఆస్ట్రాల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల నుండి గరిష్ట ఆదాయాన్ని పొందుతారు. చల్లని $230తో ప్రారంభించి, ఎలాంటి చింత లేకుండా పని చేయడం మా ఉత్తమ సలహా. మీ జీవితానికి 38 కోట్ల రూపాయల బీమా వచ్చినట్లు మీరు భావిస్తారు. తదుపరి స్లైడ్లో ప్లాన్ని బాగా అర్థం చేసుకోండి. ట్రోన్ ఆస్ట్రల్లో 3 రకాల ఆదాయాలు ఉన్నాయి. మొదటి ఆదాయ ప్రత్యక్ష స్పాన్సర్, రెండవ మాతృక ఆదాయం, మూడవ గ్లోబల్ కమ్యూనిటీ ఆదాయం. అన్నింటిలో మొదటిది, మేము ప్రత్యక్ష స్పాన్సర్ ఆదాయం గురించి మాట్లాడినట్లయితే, మీరు $30తో స్పాన్సర్ చేసే వ్యక్తులందరూ 95% అంటే $28 మరియు 50 సెంట్లు సంపాదిస్తారు. మీకు కావాలంటే, మీరు ఇక్కడ నుండి నెలకు రూ.13,500 లేదా రూ.27,000 లేదా రూ.54,000 సులభంగా సంపాదించవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక నెలలో 5 డైరెక్ట్ జాయినింగ్లు చేస్తే, మీ నెలవారీ ఆదాయం $28 మరియు 50 సెంట్లు x 5 సమానము $142 మరియు 50 సెంట్లు INR 13,500 అవుతుంది. మీరు ఒక నెలలో 10 డైరెక్ట్ జాయినింగ్లు చేస్తే, మీ ఆదాయం నెలకు $28 మరియు 50 సెంట్లు x 10 సమానము $285 INR 27,000 అవుతుంది. మీరు ఒక నెలలో 15 డైరెక్ట్ జాయినింగ్లు చేస్తే, మీ ఆదాయం నెలకు $28 మరియు 50 సెంట్లు x 15 సమానము $427 మరియు 50 సెంట్లు INR 54,000 అవుతుంది. గుర్తుంచుకోవలసిన విషయానికి ఏమిటంటే, మీ ప్రత్యక్ష స్పాన్సర్లందరి నుండి మీరు పునరావృత ఆదాయాన్ని పొందుతారు.
ఉదాహరణకు, ఒకటి వ్యక్తి నుండి మొత్తం ఆదాయం రూ. 50 లక్షలు అవుతుంది. ఇద్దరిని కూడా చేరదీస్తే ఇద్దరూ లక్షాధికారులు అవుతారు. అందుకే ట్రాన్ ఆస్ట్రల్లో డైరెక్ట్ స్పాన్సర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాట్రిక్స్ ఆదాయాన్ని దశలవారీగా అర్థం చేసుకుందాం. ఇది 8 స్థాయిల 2 మాతృక. మొదటి స్థాయిలో 2 జట్లు, రెండవ స్థాయిలో 4, మూడవ స్థాయిలో 8, నాల్గవ స్థాయిలో 16, ఐదవ స్థాయిలో 32, ఆరవ స్థాయిలో 64, 128, ఏడవ స్థాయి మరియు ఎనిమిదో స్థాయిలో 256 జట్లు. ఇది ఎడమ నుండి కుడికి మరియు పై నుండి క్రిందికి ఏర్పడుతుంది. ప్రతి స్థాయి ప్యాకేజీ భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, ఇది $30 నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి దీనిని మొదటి స్థాయి అప్గ్రేడ్ అని కూడా అంటారు. రెండో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $40, మూడో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $60, నాలుగో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $200, ఐదో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $500, ఆరో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $4000, ఏడో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $16000, ఎనిమిదో స్థాయి అప్గ్రేడ్ కోసం ప్యాకేజీ $1,00,000. మొత్తం 510 మందితో కూడిన బృందం. వారు మీ కింద ఏ స్థాయికి వచ్చినా, వారి ఆదాయం పెరిగే కొద్దీ, ఈ వ్యక్తులు లెవెల్ 1 నుండి లెవెల్ 8కి ఒక్కొక్కరుగా అప్గ్రేడ్ అవుతారు. దీని నుండి మీరు ప్రతి స్థాయిలో జట్టు సభ్యుడు మరియు స్థాయి ప్యాకేజీ ప్రకారం టర్నోవర్ ఉంటుందని స్లైడ్లో చూడవచ్చు. అన్ని స్థాయి టర్నోవర్ నుండి 5% సిస్టంకు వెళ్తుంది. 100% పనిచేసి 510 మందికి స్పాన్సర్ చేస్తే దాదాపు $250 కోట్ల వస్తాయి. తదుపరి స్లైడ్లో దీన్ని సులభంగా అర్థం చేసుకుందాం. మీరు జట్టు కాలమ్ను చూసినట్లుగా, 2 వ్యక్తులు $30తో మొదటి స్థాయికి వచ్చినట్లయితే, $60 టర్నోవర్ ఉంది. అందులో 5% సిస్టంలోకి వెళ్తుంది. ఆపై $57 మిగిలి ఉంటుంది. అందులో మీరు మీ రెండవ స్థాయిని $40తో అప్గ్రేడ్ చేస్తారు. మరియు మీకు $17 నికరగా మిగిలిపోతుంది. రెండవ స్థాయిలో, 4 వ్యక్తులు వారి రెండవ స్థాయిని $40కి అప్గ్రేడ్ చేస్తారు. ఆపై $160 టర్నోవర్ ఉంటుంది. అందులో 5% సిస్టంలోకి వెళుతుంది. ఆపై $152 మిగిలి ఉంటుంది. అందులో మీరు అప్గ్రేడ్ చేస్తారు $60తో మీ మూడో స్థాయి మరియు మీరు నికర 92 పొందుతారు. సేవ్ చేయబడుతుంది. మూడవ స్థాయిలో, 8 మంది వ్యక్తులు వారి మూడవ స్థాయిని $60కి అప్గ్రేడ్ చేస్తారు. ఆపై $480 టర్నోవర్ ఉంటుంది. అందులో 5% సిస్టంలోకి వెళుతుంది. ఆపై $456 మిగిలి ఉంటుంది. అందులో మీరు అప్గ్రేడ్ చేస్తారు $200తో మీ నాలుగో స్థాయి మరియు మీరు $256 నికర పొందుతారు. ఆదా అవుతుంది. నాల్గవ స్థాయిలో, 16 మంది వారి నాల్గవ స్థాయిని $200కి అప్గ్రేడ్ చేస్తారు. ఆపై $3200 టర్నోవర్ ఉంటుంది. అందులో 5% సిస్టంలోకి వెళుతుంది. ఆపై $3040 మిగిలి ఉంటుంది. అందులో మీరు అప్గ్రేడ్ చేస్తారు $500తో మీ ఐదో స్థాయి మరియు మీరు 2540 నికర పొందుతారు. ఆదా అవుతుంది. ఐదవ స్థాయిలో, 32 మంది తమ ఐదవ స్థాయిని $500కి అప్గ్రేడ్ చేస్తారు. ఆపై $16000 టర్నోవర్ ఉంటుంది. అందులో 5% సిస్టంలోకి వెళుతుంది. ఆపై $15200 మిగిలి ఉంటుంది. అందులో మీరు అప్గ్రేడ్ చేస్తారు $4000తో మీ ఆరవ స్థాయి మరియు మీరు 11200 నికర పొందుతారు. ఆదా చేయబడుతుంది. ఆరవ స్థాయిలో, 64 మంది తమ ఆరవ స్థాయిని $4000కి అప్గ్రేడ్ చేస్తారు. అప్పుడు $2,56,000 టర్నోవర్ ఉంటుంది. అందులో 5% సిస్టంలోకి వెళ్తుంది. ఆపై $2,43,200 మిగిలి ఉంటుంది. అందులో మీరు అప్గ్రేడ్ చేస్తారు $16,000తో మీ ఏడవ స్థాయి మరియు మీరు నికర $2,27,200 పొందుతారు. ఆదా అవుతుంది. ఏడవ స్థాయిలో, 128 మంది తమ ఏడవ స్థాయిని $16,000తో అప్గ్రేడ్ చేస్తారు. అప్పుడు $20,48,000 టర్నోవర్ ఉంటుంది. అందులో 5% సిస్టంలోకి వెళుతుంది. ఆపై $19,45,600 మిగిలి ఉంటుంది. అందులో మీరు అప్గ్రేడ్ చేస్తారు $1,00,000తో మీ ఎనిమిదో స్థాయి మరియు మీరు $18,45,600 నికర పొందుతారు. ఆదా అవుతుంది. ఎనిమిదవ స్థాయిలో, 256 మంది తమ ఎనిమిదవ స్థాయిని $1,00,000కి అప్గ్రేడ్ చేస్తారు. ఆపై $2,56,00,000 టర్నోవర్ ఉంటుంది.
అందులో 5% సిస్టంలోకి వెళుతుంది. ఆపై $2,43,20,000 మిగిలి ఉంటుంది మరియు ఇవన్నీ మీదే ఉంటాయి. ఒక విషయానికి గుర్తుంచుకోండి, లెవెల్ 1 నుండి లెవెల్ 8 వరకు మీరు నేరుగా ఉంటారు. అప్పుడు మీకు 100% ఆదాయం వస్తుంది. మీ అప్లైన్లు లేదా డౌన్లైన్ల కారణంగా మీ బృందం ఏర్పడినట్లయితే, ఈ ఆదాయం 2 భాగాలుగా విభజించబడుతుంది. ఎందుకంటే పనిచేసి టీం కట్టే నాయకులు ఎక్కువ ఆదాయం సంపాదించాలి. ఇది టెన్షన్తో కూడుకున్న విషయానికి కాదు, ఎందుకంటే అప్లైన్లు లేదా డౌన్లైన్ల ద్వారా మీ టీం ఏర్పడితే మీకు కనీసం ₹120 కోట్ల ఆదాయం వస్తుంది. 50% స్పాన్సర్ ఆదాయంగా మరియు 50% ప్లేస్మెంట్ ఆదాయంగా విభజించబడింది. అప్పుడు కూడా మీకు ₹120 కోట్ల వస్తాయి. నిజానికి, మనమందరం డబ్బును చాలా త్వరగా మరియు చాలా త్వరగా కోరుకుంటాము. కానీ కష్టపడి పని చేయకూడదు. కాబట్టి ట్రాన్ ఆస్ట్రాల్లో ఈ రకమైన పని ఇక్కడ జరగదు. ఇలాంటి చమత్కారాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తే ఏడాదిలోపు కనీసం ₹120 కోట్ల రాబట్టడం ఖాయం. ఇదేం జోక్ కాదు, సంపాదన, విజయం సాధించడమే తన జీవితానికి తొలి లక్ష్యం. అంకితభావం ఉన్న అలాంటి నాయకుడు కావాలి. మీరు గమనిస్తే, జట్టు కాలంలో 2, 4, 8, 16, 32, 64, 128, 256 జట్లు ఉన్నాయి. మీరు చేరిన 15 రోజులలోపు, మీరు కనీసం 2 మందికి నేరుగా స్పాన్సర్ చేసి, ప్రతి ఒక్కరూ అలాంటి డూప్లికేషన్ చేయడం ప్రారంభిస్తే, మీ కంటే తక్కువ 8 స్థాయిల బృందం కేవలం 4 నెలల్లో ఏర్పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. మీ 8 స్థాయిలు పూర్తవుతాయి, కానీ ఇది మాత్రమే సరిపోదు. వ్యక్తులందరి డూప్లికేషన్ను కొనసాగించడం ద్వారా, జట్టు 256 నుండి 512కి చేరిన వెంటనే, మొదటి స్థాయికి చెందిన 2 వ్యక్తులతో స్థాయి 8 పూర్తవుతుంది. 512 నుండి 1024 మంది బృందం ఉన్న వెంటనే, రెండవ స్థాయి నుండి 4 మందితో లెవెల్ 8 పూర్తవుతుంది. 1024 నుండి 2048 వరకు బృందం ఉన్న వెంటనే, మూడవ స్థాయికి చెందిన 8 మంది వ్యక్తుల 8 స్థాయిలు పూర్తవుతాయి. 2048 నుండి 4096 మందితో కూడిన బృందం ఏర్పడిన వెంటనే, నాల్గవ స్థాయికి చెందిన 16 మందిలో 8దో స్థాయి పూర్తవుతుంది. 4096 నుండి 8192 మంది బృందం ఉన్న వెంటనే, 5వ స్థాయి 32 మందిలో 8దో స్థాయి పూర్తవుతుంది. 8192 నుండి 16384 మంది బృందం ఉన్న వెంటనే, 6వ స్థాయి 64 మంది 8దో స్థాయి పూర్తవుతుంది. 16384 నుంచి 32768 మందితో కూడిన బృందం ఉన్న వెంటనే 7వ స్థాయి 128 మంది 8దో స్థాయి పూర్తి చేస్తారు. 32768 నుండి 65536 మంది బృందం ఉన్న వెంటనే, 8దో స్థాయికి చెందిన 256 మంది 8దో స్థాయి పూర్తవుతుంది. అందువలన మొత్తం జట్టు 131,070 అవుతుంది. ఇది 15 రోజుల డూప్లికేషన్తో 8 నెలల్లో ఏర్పడుతుంది. మరియు మీ మొత్తం ఆదాయం కనీసం ₹120 కోట్ల ఉంటుంది. మీరు నాకు చెప్పండి, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు చాలా డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు $30తో ప్రారంభించి కనీసం 2 మందితో కూడిన బృందాన్ని సృష్టించగలరా? సరే, మృతదేహాన్ని భుజాన మోయడానికి 4 వ్యక్తులు కావాలి. మీరు బ్రతికి ఉంటే, మీరు 2 వ్యక్తులను కనుగొనగలరా? మేము ట్రాన్ ఆస్ట్రల్ యొక్క 3వ ఆదాయం, గ్లోబల్ కమ్యూనిటీ గురించి మాట్లాడినట్లయితే, ఇది పూర్తిగా పని చేయని ఆదాయం. ప్రపంచ వ్యాప్తంగా పనులు చేస్తే ₹44 కోట్ల వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ టీంలు, మొదటి లెవెల్లో 3 మంది, రెండో లెవెల్లో 9, మూడో లెవెల్లో 27 మందితో కూడిన టీంను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు. ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఇన్కమ్ ఎంత పెద్ద ఆదాయం అంటే అందులో చేరడం ద్వారా మీరు ₹44 కోట్ల సెక్యూరిటీని పొందుతారు. మీరు ఎక్కడ పనిచేసినా ఇంత గొప్ప భద్రతను ఎవరూ కల్పించరు. ప్రజలు తమ జీవితాలకు బీమా చేస్తారు మరియు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. కానీ నన్ను నమ్మండి, ట్రాన్ ఆస్ట్రల్ ఒక గొప్ప వ్యవస్థ మరియు దానిలోని గ్లోబల్ కమ్యూనిటీ అద్భుతమైనది. ఒక విధంగా చెప్పాలంటే, గ్లోబల్ కమ్యూనిటీ ఆదాయం ఒక స్టెప్పీ లాంటిది. ఇందులో లక్షాధికారిగా మారని వారు ఎవరూ ఉండరు. ఈ ఆదాయం ఎలా వస్తుందో తదుపరి స్లైడ్లో చూద్దాం. గ్లోబల్ కమ్యూనిటీ ఆదాయం 2 స్థాయి మాతృకను అనుసరిస్తుంది. 2 స్థాయి మ్యాట్రిక్స్లో మీ స్థాయి 1, 2, 3 అప్డేట్ చేయబడిన వెంటనే,
గ్లోబల్ కమ్యూనిటీ యొక్క స్మార్ట్ మ్యాట్రిక్స్లో మీ ఎంట్రీ $100 ద్వారా చేయబడుతుంది మరియు మీ బృందం ప్రపంచవ్యాప్తంగా 3,9,27 అవుతుంది మరియు మీ ఆదాయం $1,900. ఇందులో తదుపరి మ్యాట్రిక్స్ కోసం $500 తీసివేయబడుతుంది మరియు మీ నికర ఆదాయం $1,400. 2 స్థాయి మ్యాట్రిక్స్లో మీ స్థాయి 4 అప్డేట్ అయిన వెంటనే గ్లోబల్ కమ్యూనిటీ యొక్క సిల్వర్ మ్యాట్రిక్స్లో మీ ఎంట్రీ $500 ద్వారా చేయబడుతుంది మరియు మీ బృందం ప్రపంచవ్యాప్తంగా 3,9,27 అవుతుంది మరియు మీ ఆదాయం $9,500. అందులో $2,000 ఇది తదుపరి మ్యాట్రిక్స్ కోసం తీసివేయబడుతుంది మరియు మీ నికర ఆదాయం $7,500. 2 స్థాయి మ్యాట్రిక్స్లో మీ స్థాయి 5 నవీకరించబడిన వెంటనే $2,000 నాటికి గ్లోబల్ కమ్యూనిటీ యొక్క గోల్డ్ మ్యాట్రిక్స్లో మీ ఎంట్రీ చేయబడుతుంది మరియు మీ బృందం ప్రపంచవ్యాప్తంగా 3,9,27 అవుతుంది మరియు మీ ఆదాయం $38,000. అందులో $8,000 ఇది తదుపరి మ్యాట్రిక్స్కు తీసివేయబడుతుంది మరియు మీ నికర ఆదాయం $30,000. 2 స్థాయి మ్యాట్రిక్స్లో మీ స్థాయి 6 నవీకరించబడిన వెంటనే గ్లోబల్ కమ్యూనిటీ యొక్క రాయల్ మ్యాట్రిక్స్లో మీ ఎంట్రీ $8,000 నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా మీ బృందం 3,9,27 అవుతుంది మరియు మీ ఆదాయం $1,52,000. అందులో $40,000 ఇది తదుపరి మ్యాట్రిక్స్ కోసం తీసివేయబడుతుంది మరియు మీ నికర ఆదాయం $1,12,000. 2 స్థాయి మ్యాట్రిక్స్లో మీ స్థాయి 7 అప్డేట్ అయిన వెంటనే గ్లోబల్ కమ్యూనిటీ యొక్క డైమండ్ మ్యాట్రిక్స్లో మీ ఎంట్రీ $40,000 అవుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా మీ బృందం 3,9,27 అవుతుంది మరియు మీ ఆదాయం $7,60,000. అందులో $2,00,000 ఇది తదుపరి మ్యాట్రిక్స్ కోసం తీసివేయబడుతుంది మరియు మీ నికర ఆదాయం $5,60,000. 2 స్థాయి మ్యాట్రిక్స్లో మీ స్థాయి 8 నవీకరించబడిన వెంటనే గ్లోబల్ కమ్యూనిటీ యొక్క క్రౌన్ మ్యాట్రిక్స్లో మీ ఎంట్రీ $2,00,000 అవుతుంది మరియు మీ బృందం ప్రపంచవ్యాప్తంగా 3,9,27 అవుతుంది మరియు మీ నికర ఆదాయం $38,00,000. గ్లోబల్ కమ్యూనిటీలో 6 మెట్రిక్లలో పనిచేయని మొత్తం ఆదాయం దాదాపు $44 కోట్లు. వీలైనంత త్వరగా ఈ సంఘంలో చేరిన వ్యక్తి మాత్రమే దాన్ని పొందుతాడు. ట్రోన్ ఆస్ట్రల్ అనేది క్రిప్టో ఆధారిత క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. క్రౌడ్ ఫండింగ్లో ముందుగా చేరడం మంచిదని, లేకుంటే తర్వాత చేరిన వారు డబ్బు సంపాదించలేరని చాలా మంది అయోమయంలో ఉన్నారు. కానీ ఇది ట్రోన్ ఆస్ట్రల్ అని మరియు ఇక్కడ ప్రారంభించిన ఏ నాయకుడు సంపాదించకుండా జీవించలేరని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవును, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. క్రౌన్ మ్యాట్రిక్స్ ఆఫ్ లీడర్స్ పూర్తయిన వెంటనే ఇదందులో మళ్ళీ నమోదు చేయబడుతుంది. అంటే క్రౌన్ మ్యాట్రిక్స్ తర్వాత స్మార్ట్ మ్యాట్రిక్స్, సిల్వర్ మ్యాట్రిక్స్, గోల్డ్ మ్యాట్రిక్స్, రాయల్ మ్యాట్రిక్స్, డైమండ్ మ్యాట్రిక్స్ మరియు మళ్ళీ క్రౌన్ మ్యాట్రిక్స్. ఈ క్రమం ట్రోన్ ఆస్ట్రాల్ను శాశ్వతమైన ప్రణాళికగా చేస్తుంది. క్రౌడ్ ఫండింగ్ వ్యవస్థలో ట్రాన్ ఆస్ట్రల్లో మొదటిసారి అంతకుముందు సంపాదించిన వారి రీ ఎంట్రీ నుండి తరువాత వచ్చిన వ్యక్తులు సంపాదించడం జరుగుతుంది. అందువల్ల మీరు $230 లేదా అంతకంటే ఎక్కువ స్థాయితో ప్రారంభిస్తే అది మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ యాక్టివేషన్ ప్రక్రియలో మీరు ప్లే స్టోర్ నుండి టోకెన్ పాకెట్ లేదా ట్రోన్ లింక్ ప్రో వాలెట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మరియు వాలెట్ను క్రియేట్ చేయాలి. దానిపై మీకు మాత్రమే 100% నియంత్రణ ఉంటుంది. చేరడానికి అవసరమైన సమాచారాన్ని తీసుకోవడం ద్వారా మీరు సులభంగా స్టార్టప్ని ప్రారంభించవచ్చు. మీరు కలిసి ప్రారంభించినట్లయితే మేము కలిసి పని చేస్తాము మరియు మీరు మరే ఇతర వ్యవస్థకు వెళ్ళవలసిన అవసరం లేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఏది ఏమైనా డబ్బు సంపాదించాలనే తపన మనందరికీ తెలిసిందే. కాబట్టి మీరు స్టార్టప్ కోసం నిజంగా సిద్ధంగా ఉన్నారు. ఈ పీపీటీ ప్రెజెంటేషన్ చివరి స్లైడ్లో చూద్దాం. మీ నిర్ణయంపై మీ విజయం ఆధారపడి ఉంటుంది. ఈ జీవితాన్ని మార్చే ట్రోన్ ఆస్ట్రల్ అవకాశాన్ని చూసి మరియు అర్థం చేసుకున్న తర్వాత మీకు ఎల్లప్పుడూ 2 ఎంపికలు ఉంటాయి. మీరు ఈ అవకాశాన్ని తిరస్కరించాలనుకుంటున్నారా లేదా స్వీకరించాలనుకుంటున్నారా? ఎందుకంటే జీవితం మీదే, స్టార్టప్ ప్రారంభించాలనే నిర్ణయం కూడా మీదే అవుతుంది. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ట్రోన్ ఆస్ట్రల్ యొక్క ఈ అద్భుతమైన అవకాశాన్ని తిరస్కరించినట్లయితే మరియు $30 ఆదా చేస్తే మీ జీవితంలో మరియు మీ కుటుంబంలోని వ్యక్తుల జీవితాలలో ఏమి మారుతుందో ఆలోచించండి. అప్పుల, అవమానాల జీవితానికి తెరపడుతుందా? లేక పిల్లల చదువులు, చెల్లి, కూతుళ్లకు మంచి పెళ్లి జరుగుతుందా?
లేక మీకు సొంత ఇల్లు ఉంటుందా? లేదా మీరు మీ కల కారును పొందగలరా? నువ్వు ఆలోచించు. మీరు ఈ అద్భుతమైన ట్రోన్ ఆస్ట్రల్ ఆపర్చునిటీని అవలంబిస్తే, ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ మీ పాదాల వద్దే ఉంటాయి. గొప్పగా ప్రారంభించండి మరియు కలిసి పని చేయండి మరియు ప్రణాళిక ప్రకారం. రాబోయే 1 నుండి 2 సంవత్సరాలలో మీ జీవితం మారుతుంది. ట్రోన్ ఆస్ట్రల్లో స్టార్టప్ స్టార్ట్ చేయడం పెద్ద విషయానికి కాదన్నది 100% నిజం, ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలిస్తే కుటుంబంలో రూ. 40 నుంచి 50,000 విలువ చేసే ఫోన్ ఒక్కటే ఉంది. కాబట్టి ఇక్కడ కనీసం $30 చాలా పెద్ద స్టార్టప్ కాదు.